Hi, welcome back to Ramareddy Maths Academy. After a long break, this is the first class in our COSM and Computer Oriented Statistical Methods. Today's topic is COSM. Actually, చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారండి COSM. ఇది సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో సిఎస్సి అండ్ ఐటీ వాళ్ళకు ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ పేపర్. ఒకప్పుడు దీన్ని ప్రాబబిలిటీ స్టాట్స్ అని ఉండేది మనకి పేపర్. దాన్ని మీకు ఇప్పుడు స్టోకాస్టిక్ ప్రాసెస్ అని ఒకటి యాడ్ చేసి COSM అని మార్చారు. ఇట్స్ వెరీ ఈజీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ COSMలో మన ఫస్ట్ యూనిట్ వచ్చేసి ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ అండ్ ర్యాండమ్ వేరియబుల్స్. ఇందులో మనకి యూనిట్ 1 వచ్చేసరికి ప్రాబబిలిటీ అండ్ ర్యాండమ్ వేరియబుల్ వెరీ ఈజీ, డోంట్ వరీ. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్ బై వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబబిలిటీ అంటే ఏంటి, యాక్చువల్గా ర్యాండమ్ వేరియబుల్స్ ఇవి నేర్చుకోవడానికి ముందు ఫస్ట్ మనకు ఒక వర్డ్ తెలవాలి. ఏంటది? ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లో యాక్చువల్గా మీరే చెప్పండి, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి? ర్యాండమ్గా సపోజ్ మనం అందరం ఒక తంబోలా గేమ్ ఆడుతున్నాం. ఓకే, తంబోలా గేమ్ స్టార్ట్స్ విత్ వాట్ 1 to 100, నాట్ స్టార్ట్స్ విత్ 1. యాక్చువల్ తంబోలా గేమ్ ఏముంటుంది, మనం 1 నుంచి 100 వరకు ఉంటుంది, రైట్? అందులో మీరు ర్యాండమ్గా అంటే ఏదైనా ఒకటి ర్యాండమ్గా తీసారనుకోండి, 1 రావచ్చు, 99 రావచ్చు, 80 రావచ్చు, ఏదైనా రావచ్చు. కానీ ఏం చేస్తున్నారు అక్కడ? టాస్క్ ఏంటిది? మనం ఏం పర్ఫామ్ చేస్తున్నాము? ర్యాండమ్గా అంటే మనకు తెలియదు, మనకి తెలుసు 1 to 100లో ఏ నెంబర్ అయినా రావచ్చు, బట్ వి డోంట్ నో ద ఎగ్జాక్ట్ నెంబర్. అంటే నేను ఏమంటున్నాను, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే వి నో ద ట్రయల్. సారీ, we don't know the trial. We know the outcome, but we don't know the trial. ట్రయల్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు నేను ఒక టాస్క్ పర్ఫామ్ చేసినప్పుడు దాన్ని ట్రయల్ అని అంటాం. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఈజీగా గుర్తుపెట్టుకున్న ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను బేటా. అది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లో ఇప్పుడు నేను సపోజ్ మొబైల్ ఫోన్ లేదా మన దగ్గర ఉన్నటువంటి ఒక యాపిల్ లేదా ఎనీ ఐపాడ్ తీసుకుంటే అందులో నాకు ఒక సాంగ్స్ ఉన్నాయి. ఎక్కడి నుంచి 1 to 50 సాంగ్స్ ఉన్నాయండి. 1 to 50 సాంగ్స్ అందులో నేను లోడ్ చేశాను. లోడ్ చేసినప్పుడు ఫస్ట్ ప్లే చేశాను అనుకోండి, మన ప్లే బటన్ తెలుసు. ఫస్ట్ నేను ప్లే చేసినప్పుడు నాకేమొస్తుంది? నెంబర్ 1 అందులో ఏదైనా సాంగ్ రావచ్చు. అంటే నీకు తెలిసినటువంటి సాంగ్స్, చాలా సాంగ్స్ అందులో మీరు లోడ్ చేశారు, అందులో ఏదైనా రావచ్చు. కాకపోతే పర్ఫెక్ట్ సాంగ్, సపోజ్ నాకు ఏం సాంగ్ కావాలి? బాహుబలిలో ఉన్నటువంటి ఒక సాంగ్ కావాలి. ఓకే, 1 to 50లో బాహుబలి అనే సాంగ్ ఎప్పుడైనా రావచ్చు. అంటే ఏంటిది? బట్ ఎప్పుడైనా రావచ్చు, వస్తుంది, కానీ పర్ఫెక్ట్ ఏ టైంకి రావాలి అనేది మనకు తెలీదు. దాన్ని ఇట్లా షఫుల్ మోడ్, మనకి మొబైల్లో ఇలా మోడ్ ఉంటుంది కదా, షఫుల్ చేస్తూ ఉంటాం దీన్నే ర్యాండమ్గా. లేదంటే కొన్ని మొబైల్స్లో ఇలా ఉంటుందండి. ఓకే, ఈ షఫుల్ మోడ్ అంటే సాంగ్స్ షఫుల్ అయితే ముందు వెనక ఏదైనా రావచ్చు. మీరు ఇది ప్రెస్ చేస్తే ఇప్పుడు 3, 4 ఫస్ట్ ఒకటి ప్లే అవుతుంది, ఏదైనా ప్లే అవ్వచ్చు. కానీ బాహుబలి రాలేదు, ఫస్ట్ది బాహుబలిలో సాంగ్ రాలేదంటే మీరు ఇప్పుడు ఈ షఫుల్ మోడ్, ఈ బటన్ యూజ్ చేసినట్లయితే ఏదైనా రావచ్చు. అంటే ఇక్కడ నేను ఏం పర్ఫామ్ చేస్తున్నాను? ర్యాండమ్గా ఏదైనా ఒక సాంగ్ని సెలెక్ట్ చేస్తున్నాను. మీకు కావాల్సినటువంటి బాహుబలి సాంగ్ వస్తుంది, కానీ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైనా రావచ్చు. అదేవిధంగా ఈ డెఫినేషన్ని నేను ఏమంటానంటే, వి నో ద అవుట్కమ్ బట్ వి డోంట్ నో ద ట్రయల్. అంటే ఏంటిదంటే, ఇప్పుడు నేను ఒక డై తీసుకోండి, లేదా ఒక కాయిన్ తీసుకున్నాను అనుకో, డై కాకుండా కాయిన్ తీసుకోండి. కాయిన్కి ఏముంటుంది? హెడ్ ఉంటుంది, టెయిల్ ఉంటుంది. అది మనకి తెలుసు. వి నో ద అవుట్కమ్. హెడ్ కానీ టెయిల్ కానీ రావచ్చు. కానీ వేసినప్పుడు ఏమంటాం మనము? హెడ్ కానీ టెయిల్ కానీ వచ్చే ఛాన్స్ ఉంది, బట్ ఏది వస్తుందో మనం చెప్పలేం. అంటే ర్యాండమ్గా ఐదర్ ఇట్ మే బి హెడ్ అయినా రావచ్చు, ఆర్ ఇట్ మే బి టైల్ అయినా రావచ్చు. ఓకేనా? దీన్ని మనం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటాము. దీని తర్వాత వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే, ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మనము నేర్చుకునేది నెక్స్ట్ డెఫినేషన్. ఇప్పుడు అర్థమైందండి ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే, ఇప్పుడు మనం ఈ తంబోలా తీసుకుంటే ఇలా ఊపేసి ర్యాండమ్గా ఏదో ఒకటి పిక్ చేస్తాము. మనకు తెలుసు 1 to 100లో ఏదో ఒక నెంబర్ వస్తుంది, కానీ ఏది వస్తుందో మనకు తెలియదు. అంటే ఏంటిది? వి నో ద అవుట్కమ్ బట్ వి డోంట్ నో ద ట్రయల్. దట్ ఈస్ ద ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. తర్వాత మనకు తెలియాల్సింది ఏమంటే శాంపుల్ స్పేస్. ఓకే,
ఇప్పుడు చెప్పండి బేట, శాంపుల్ స్పేస్ అంటే ఏంటిది? మీకు అర్థం కావడానికి నేను ఎగ్జాంపుల్ తీసుకొని మీకు శాంపుల్ స్పేస్ ఎలా ఉంటుందో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కన్సిడర్ 2 కాయిన్స్. నేను ఇప్పుడు 2 కాయిన్స్ తీసుకుంటున్నాను బేట. అవి ఎలా అంటే చూడండి, 2 కాయిన్స్, నాట్ ఓన్లీ 1 తీసుకుంటే ఏంటో చెప్తాను, 2 తీసుకుంటే ఏంటో చెప్తాను. 2 కాయిన్స్ తీసుకున్నాను. ఓకే, 2 కాయిన్స్ తీసుకున్నప్పుడు ఇప్పుడు నేను ఒక ఈవెంట్ ఏమని తీసుకుంటున్నానంటే, ఈవెంట్ అంటే ఏంటి చెప్పండి? ఈవెంట్ అంటే ఏంటిది? ఇప్పుడు మ్యారేజ్ అనేది ఒక ఈవెంట్ అంటే ఏంటిది? అందులో మనం ఏం మెన్షన్ చేస్తాము? ఆ ఈవెంట్ అంటే ఒక ఫంక్షన్, ఒక క్రైటీరియా. ఏంటి ఈ మ్యారేజ్ ఈవెంట్ అని ఎందుకంటాం? సో అండ్ సో డేట్, సో అండ్ సో టైమ్ మ్యారేజ్ ఉంది అని అంటాం, రైట్? పర్ఫెక్ట్ క్రైటీరియా ఉంటుంది. ఇక్కడ కూడా నేను ఏమంటానంటే, ఒక ఈవెంట్ గెటింగ్ 2 heads, getting 2 heads. గెట్టింగ్ 2 heads. ఇప్పుడు నార్మల్గా దీన్ని ఈవెంట్ అంటాను. ఈవెంట్ కంటే ముందు 2 కాయిన్స్ తీసుకున్నప్పుడు శాంపుల్ స్పేస్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ యూజింగ్ దిస్ ఈవెంట్. ఇప్పుడు నేను ఎలా రాస్తానంటే శాంపుల్ స్పేస్. ఇప్పుడు నువ్వు 2 కాయిన్స్ తీసుకుంటే 2 కాయిన్స్లో ఒకసారి 2 heads రావచ్చు బేటా, ఒకసారి 2 tails రావచ్చు, ఒకసారి హెడ్ రావచ్చు, టెయిల్ రావచ్చు, ఇంకొకసారి టెయిల్ రావచ్చు, హెడ్ రావచ్చు. అంటే నెంబర్ ఆఫ్ పాసిబుల్ వేస్. ఏ విధంగా? నెంబర్ ఆఫ్ పాసిబుల్ వేస్ని మనం ఏమంటాము? శాంపుల్ స్పేస్ అంటాము. ఇప్పుడు సపోజ్ ఈ శాంపుల్ స్పేస్లో నేను ఒక ఈవెంట్ కన్సిడర్ చేసుకుంటున్నాను. ఏంటి ఈవెంట్? E1 ఈజ్ ఎ ఈవెంట్ ఏమంటున్నాను? ఆ ఈవెంట్లో నేను మెన్షన్ చేస్తున్నాను గెటింగ్ 2 heads. ఇచ్చినటువంటి శాంపుల్ స్పేస్లో నాకేం కావాలి? నా ఈవెంట్ ఏమవుతుంది? గెటింగ్ 2 heads శాంపుల్ స్పేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శాంపుల్ స్పేస్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్. అంటే శాంపుల్ స్పేస్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని బెట? 4. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద శాంపుల్ స్పేస్ ఈజ్ 4. ఇది ఎక్కడ యూజ్ చేస్తామో నేను చెప్తాను. ఈ ఈవెంట్ తీసుకొని నేను ప్రాబబిలిటీ, ఇప్పుడు హెడ్ కావడానికి ప్రాబబిలిటీ ఏంటి, టెయిల్ కావడానికి ప్రాబబిలిటీ ఏంటి అన్నప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంది ప్రాబబిలిటీకి. దానికంటే ముందు మనం ఏం నేర్చుకోవాలి? శాంపుల్ స్పేస్ అంటే ఏంటి అంటే నెంబర్ ఆఫ్ పాసిబుల్ వేస్ బై యూజింగ్ దీస్ 2 కాయిన్స్. దీన్ని నేను ఏమంటాను? శాంపుల్ స్పేస్ అంటాను. ఇప్పుడు నేను ఒక చిన్న ఈవెంట్ తీసుకున్నాను, గెట్టింగ్ 2 heads. అంటే గెట్టింగ్ 2 heads రావడానికి మీకు ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? ఇక్కడ 2 heads రావాలి. 2 heads రావాలంటే ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? ఓన్లీ 1 పాసిబిలిటీ ఇస్ దే. ఓకే, ఇప్పుడు నేను ఈ ఈవెంట్కి నేను ప్రాబబిలిటీ రాయాలనుకోండి. ఓకే, మనం ఏం రాయాలి? నేను ఇక్కడ ప్రాబబిలిటీ డెఫినేషన్ ఏంటిదంటే P of E is equal to N of E by N of S. ఏమంటున్నాను? N of E by N of S. Listen carefully. Is it visible? N of E by N of S. ఓకే, ఇక్కడ నేను ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేయాలి ఇచ్చినటువంటి ఈవెంట్కి. ఇది యాక్చువల్ డెఫినేషన్ బెట. మన ఈవెంట్ ఏంటిది? E1 అనే ఈవెంట్. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ E1 అంటే ఏంటిది? నెంబర్ ఆఫ్ E1 బై నెంబర్ ఆఫ్ S. ఎస్ అంటే శాంపుల్ స్పేస్, ఈ అంటే ఈవెంట్. యాక్చువల్ నెంబర్ ఆఫ్ ఈ అంటే నేను ఏమంటానంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ శాంపుల్ స్పేస్. ఏమంటాను నేను? టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్, టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద శాంపుల్ స్పేస్ అనొచ్చు, లేదా టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్. ఇప్పుడు నేను 2 కాయిన్స్ తీసుకున్నప్పుడు వాటి టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఎన్ని? మనకి 4. ఓకే, అంటే శాంపుల్ స్పేస్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని నేను నెంబర్ ఆఫ్ కేసెస్ అంటాను. ఇప్పుడు నా క్రైటీరియా ఏంటి? E1 గెటింగ్ 2 heads ఉన్నప్పుడు ప్రాబబిలిటీ కౌంట్ చేయండి అంటాను. 2 heads ఎప్పుడు వస్తాయి? 2 heads రావడానికి ప్రాబబిలిటీ ఏంటి అంటున్నాను. మన ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్
కేసెస్ ఆర్ ఎల్స్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్. మీరు ఇక్కడ కేసెస్ అంటే ఇది కూడా కేసెస్ రాయండి, యో విష్, బోత్ ఆర్ సేమ్. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ ఈవెన్లో మన క్రైటీరియా ఏంటిది, 2 హెడ్స్ రావడానికి ఫస్ట్ ఎన్ ఆఫ్ ఈవెన్ కన్సిడర్ చేయాలి, ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఎన్ ఆఫ్ ఈవెన్ అంటే ఏంటి బిడ్డ, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్. మన ఫేవరబుల్ కేసు ఏంటిది, మన ఈవెంట్లో ఉన్నటువంటి కేసు ఏంటది, 2 హెడ్స్ రావడానికి క్రైటీరియా ఏంటిది, ఓన్లీ 1 క్రైటీరియా. అంటే నెంబర్ ఆఫ్ ఈ ఎంత, 1. ఇప్పుడు నాకు టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఏంటిది, మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద శాంపుల్ స్పేస్, దట్ ఈస్ కాల్డ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్. అంటే ఏంటిది, ఎన్ ఆఫ్ ఎస్ ఎంత, 4. ఇప్పుడు నాకు ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెన్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ 2 హెడ్స్ రావడానికి నాకు ప్రాబబిలిటీ ఏంటిది, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్ అపాన్ టోటల్ నెంబర్ ఆఫ్ శాంపుల్ స్పేస్. ఇలా క్యాలిక్యులేట్ చేయాలి బేట. ఓకేనా, నేను దీని మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను 1 by 1. జస్ట్ లిసన్. చూడండి అమ్మా, ఇందాకటి సేమ్ మన శాంపుల్ స్పేస్ ఏంటంటే దీని మీద మీకు ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో నేను రాస్తున్నాను. ఇది అర్థం కావడానికి మీకు ఇది వచ్చినట్లయితే జస్ట్ వినండి, ఎందుకంటే ప్రతిదీ వచ్చినట్టే ఉంటుంది సిఓఎస్ఎంలో, కానీ ప్రాబ్లం చేసేటప్పుడు మనకి కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది. దయచేసి వినండి. ఇక్కడ మనకి ఇది ఈవెంట్ తీసుకున్నాను, దీనికి నేను ప్రాబబిలిటీ నాకు ఏమొచ్చింది, పి ఆఫ్ ఈ అంటే పి ఆఫ్ ఈ1 ఏమొచ్చింది, నెంబర్ ఆఫ్ ఈ1 బై నెంబర్ ఆఫ్ ఎస్. అంటే ఏంటిది, ప్రాబబిలిటీ హెడ్స్ పడడానికి 1/4 వచ్చింది. సేమ్ నేను ఇంకొక ఈవెంట్ తీసుకుంటున్నాను బేట. సెకండ్ ఈవెంట్ ఏంటిదంటే గెటింగ్ 2 tails. 2 tails పడడానికి ఏంటి, నాకు 2 tails అంటే మనకి 2 tails ఎప్పుడు వస్తుంది, ఓన్లీ 1 కేసులోనే వస్తుంది. అంటే అప్పుడు నాకు నెంబర్ ఆఫ్ ఈ1 ఏమవుతుంది, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఈ2 2 tails పడడానికి మనకి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్, మన ఫేవరబుల్ కేస్ ఏంటిది, మన ఈవెంట్కి రీచ్ అవ్వాలి. అంటే ఏంటి, ఒకటేసారి 2 tails పడవచ్చు, వేరే ఏ కేసు లేదు. ఓకేనా, ఇప్పుడు నేను ప్రాబబిలిటీ పి ఆఫ్ ఈ2 ఏమవుతుంది చెప్పండి, P of E2 is nothing but number of E2 upon number of S, which is nothing but 1/4. Is it clear? 1/4. 2 tails ki 2 heads ki same వస్తుంది. తర్వాత నేను ఏమంటానంటే E of E2, E3 అంటే నేను ఇంకొక ఈవెంట్ తీసుకుంటున్నాను. ఏంటో ఈవెంట్, గెటింగ్ 1 head. ఒకటే హెడ్ పడే ఛాన్సెస్. ఒకటే హెడ్ అంటే ఇప్పుడు నేను ఏమంటానంటే 1 head, కంపల్సరీ 1 head ఉండాలి, నాట్ మోర్ దెన్ 1 అయినా ఉండొచ్చు. అంటే ఇక్కడ ఉంది అంటే అప్పుడు నాకు ఎన్ ఆఫ్ ఈ2 ఎన్ ఆఫ్ ఈ3 ఎంత వస్తుంది, ఈ హెడ్ కంపల్సరీ ఒక హెడ్ ఉండాలండి, ఐదర్ ఇట్ మే బి 1 or more. అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్ ఇన్ ద శాంపుల్ స్పేస్ ఇస్ వాట్, 3. తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్, అప్పుడు నేను ప్రాబబిలిటీ ఆఫ్ ఈ3 ఏమవుతుంది నాకు, నెంబర్ ఆఫ్ ఈ3 అపాన్ నెంబర్ ఆఫ్ శాంపుల్ స్పేస్, అంటే 3/4. ఇప్పుడు ఒకసారి చూడండి అమ్మా, నేనేమంటానంటే నేను ర్యాండమ్గా మీకు ఇవి తీసుకున్నాను. టోటల్ నెంబర్ ఆఫ్ గెటింగ్ 2 tails అన్నాను, 2 tails, 2 heads, 1 head అన్నాను. సపోజ్ 2 heads, ఈ 4లో నేను ఏమంటాను, గెటింగ్ 1 tail, అట్లీస్ట్ 1 tail, 1 head. ఓకే, 3 వచ్చింది. అట్లీస్ట్ 1 tail అంటే నాకు ఏమొస్తుంది, 1 tail ఉండాలి, ఇక్కడ వస్తుంది. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈ4 ఏమవుతుంది, ఫేవరబుల్ ఎన్ని వస్తున్నాయి, 3 వస్తున్నాయి, టోటల్ నెంబర్ ఆఫ్ 3/4. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈవన్ ఈ2 అనేటివి ఈక్వల్లీ లైక్డ్ ఈవెంట్స్. ఇప్పుడు బై యూజింగ్ దిస్ ప్రాబ్లం నేనేమంటాను, ఈక్వల్లీ లైక్డ్ ఈవెంట్స్. లైక్డ్ ఈవెంట్స్ అంటే ఏంటి, లైక్డ్ ఈవెంట్స్ అంటే సేమ్ ఉండాలి. ఏమంటున్నాను, ఈక్వల్లీ లైక్డ్ ఈవెంట్స్ అంటే ఏమంటున్నానంటే నేను నెంబర్ ఆఫ్ probability of E1 intersection E2. Suppose if you consider E1 అనేది తీసుకున్నాను, ఈక్వల్లీ లైక్డ్ అంటే సేమ్ ఉండాలి. ఓకే, సేమ్ ఉండాలి. కానీ సపోజ్ నేను ఇది తీసుకోండి, ఇవి రెండు ఈక్వల్లీ లైక్డ్ ఈవెంట్స్. నేను ఇంకేమంటున్నానంటే
ఈక్వల్లీ లైక్డ్ ఈవెంట్స్ ఏమవుతాయి, రెండు సేమ్ ఉన్నాయి అనుకోండి, E1 అండ్ E2 ఈక్వల్లీ లైక్డ్ ఈవెంట్స్. E1 E2 తీసుకుంటే 1/4 1/4 సేమ్ వచ్చింది. ఓకే, దట్ ఈస్ ఈక్వల్లీ లైక్డ్ ఈవెంట్స్. ఓకే, అండ్ అనదర్ వన్ ఈజ్ దీస్ టూ ఆర్ ఆల్సో ఈక్వల్లీ లైక్డ్ ఈవెంట్స్. ఇంకొకటి ఏంటంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్, వీటినే డిస్జాయింట్ ఈవెంట్స్ అంటారు. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఆర్ డిస్జాయింట్ అంటే ఏంటంటే ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ ఈవెంట్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు పై, అంటే రెండింటి ఇంటర్సెక్షన్ అనేది సేమ్ ఉండకూడదు. సపోజ్ నేను E1 తీసుకుంటున్నాను బేటా, E4 తీసుకుంటున్నాను. E1 ఆన్సర్ ఏంటిది నాకు 1/4, E4 ఆన్సర్ ఏంటిది 3/4. అంటే E1 ఇంటర్సెక్షన్ E4 ఈజ్ నథింగ్ బట్ బోత్ ఆర్ సేమా? నో. అందుకని నేను దీన్ని ఏమంటాను, మ్యూచువల్లీ డిస్జాయింట్ ఈవెంట్స్ అంటాను. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే మీకు ఇండైరెక్ట్గా నేను ఇక్కడ ఏం రాయాలంటే, ఓకే మీకు అర్థం కావడానికి ఇది చెప్పాను. ఇంకా ఈజీగా ఎలా రాస్తానంటే E1 అంటే E1లో నాకు 2 హెడ్స్ వచ్చేది ఏంటిది, ఇది రైట్. E2లో 2 టైల్స్ వచ్చేటిది, ఇది అర్థం చేసుకోవడానికి ముందు 2 టైల్స్ అంటే ఎలా వస్తుంది, ఇలా. ఓకే, తర్వాత ఇక్కడ 1 హెడ్ అంటే హెడ్ టైల్ హెడ్. ఓకే, తర్వాత ఇక్కడ ఏంటిది 1 టైల్ అంటే ఎలా వస్తుంది, హెడ్ టైల్ హెడ్ టైల్. మీరు ఇది చూసుకోండి, ఇలా చూసుకున్నప్పుడు మన రిజల్ట్ ఇది కదా, 3/4 అని ఎలా చెప్పాను, ఇలా. ఓకే, ఇప్పుడు చూడండి ఈ ఈవెంట్లో కొంచెం ఓపికతో వీడియోని చివరి వరకు వినండి, అప్పుడు ఈజీ ఉంటుంది. దిస్ ఆల్ ఆర్ బేసిక్స్. ఓకే, ఇప్పుడు నేను ఈ 2 తీసుకుంటున్నాను బేటా, ఏంటిది E3 E4. నేను ఏమంటున్నాను, ఈక్వల్లీ లైక్డ్ ఈవెంట్స్ అంటే ఏమంటున్నాను, వాట్ ఆర్ ద ఈక్వల్లీ లైక్డ్ ఈవెంట్స్? ఈక్వల్లీ లైక్డ్ ఈవెంట్స్ అంటే ఏంటిది, నెంబర్ ఆఫ్, ఇందాకటిది కాకుండా ఇది చూడండి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ E1 ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ E2. ఈ E1లో E2లో సేమ్ ఎలిమెంట్స్ ఉన్నట్టయితే మనం ఈక్వల్లీ లైక్డ్ ఈవెంట్స్ అంటాను. సారీ, ఇందాక చెప్పింది తప్పు. ఎలా అంటానంటే ఇప్పుడు మీరు ఇది తీసుకున్నారు, ఇందులో హెడ్ వచ్చింది, ఇందులో టైల్, బోత్ ఆర్ ఈక్వల్? నో. సపోజ్ ఇవి 2 తీసుకోండి, హెడ్ టైల్ హెడ్. ఇది ఈక్వల్ అవుతుందా? కావట్లేదు. అంటే ఏ ఒక్క ఈవెంట్ కూడా ఈక్వల్లీ లైక్డ్ ఈవెంట్ కాదు. ఈ ప్రాబ్లంలో బాగా వినండి, ఇందాక నేను చెప్పింది ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను కన్ఫ్యూజ్ అయ్యాను అక్కడ. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద E1 ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే ఫస్ట్ ఈవెంట్లో ఉన్నటువంటి ఎలిమెంట్ సెకండ్ ఈవెంట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఈక్వల్ అయినప్పుడు మాత్రమే ఈక్వల్లీ లైక్డ్ ఈవెంట్స్ అంటాము. తర్వాత మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్, ఏమంటున్నాను, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. ఎక్స్క్లూజివ్ అంటే ఏంటిది, ఆర్ దీన్ని ఏమని రాయొచ్చు, డిస్జాయింట్స్. అంటే ఏంటిది బేట, E1 ఇంటర్సెక్షన్ E2 ఈజ్ ఈక్వల్ టు పై. E1 ఇంటర్సెక్షన్ E2 ఆర్ ఎనీ, ఇప్పుడు E1 అంటే ఇది, E2 అంటే ఇది, ఈ రెండింటి ఇంటర్సెక్షన్ తీసుకుంటే కామన్ ఎలిమెంట్ ఉందా? లేదు. అంటే E1 E2 ఆర్ ద డిస్జాయింట్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. తర్వాత వచ్చేసి మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే నేను ఏమంటానంటే, E1 ఇక్కడ రాస్తున్నాను, E1 ఆర్ ఎనీ 2 ఈవెంట్స్ యూనియన్ చేసినట్లయితే నాకేం రావాలి, శాంపుల్ స్పేస్. ఇప్పుడు ఇందులో ఏది, ఈ 2 చేస్తే శాంపుల్ స్పేస్ వస్తుందా? నో. అందుకని నేను ఏం చేస్తాను, E3 అంటే ఇది అంటే E4 అంటే ఇది, ఈ రెండింటి యూనియన్ చేశాను అనుకోండి, E3 E4, నాకేమొస్తుంది, ఈవెంట్స్ రాయండి, యూనియన్ ఆఫ్ దీస్ 2 సెట్స్, హెడ్ టైల్ హెడ్.
అండ్ ఇంకొకటి టేల్ కూడా వస్తుంది యూనియన్, అంటే విచ్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్ టు అవర్ శాంపుల్ స్పేస్ కదా బెట. అంటే నేను ఇప్పుడు దీన్ని ఏమంటాను, నేను E3 E4 ఆర్ ద మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. ఇస్ ఇట్ క్లియర్? ఓకే. దీని తర్వాత నేను ఒక ప్రాబ్లం తీసుకొని మ్యూచువల్లీ అంటే నేను క్రైటీరియా ఇస్తాను, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివా, మ్యూచువల్లీ ఎగ్జాస్టివా ఆర్ ఈక్వల్లీ లైక్డ్ ఈవెంట్స్ చెప్పాలి. ఓకేనా? జస్ట్ లిజన్, నో డౌట్. సీ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు నేను ఒక డై తీసుకున్నానమ్మా. మనకు తెలుసు డైస్లో మనం ఏమంటాం దాన్ని తెలుగులో కైలాసం. డైని త్రో చేసినప్పుడు ఎన్ని ఈవెంట్స్ మనకేంటి శాంపుల్ స్పేస్ ఎలా రాస్తాం? డై త్రో చేసినప్పుడు 1 రావచ్చు, 2, 3, 4, 5, 6. డైస్కి ఎన్ని ఫేసెస్ ఉంటాయి? మనకి 6 ఉంటాయి. అవునా? అంటే శాంపుల్ స్పేస్లో ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి డైలో? నెంబర్ ఆఫ్ శాంపుల్ స్పేసెస్, నెంబర్ ఆఫ్ ఎస్ ఎంత బెట? నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఆల్వేస్ 6. ఒక డై తీసుకున్నప్పుడు నేను దానికి ఇప్పుడు ఈ ఈవెంట్స్ తీసుకొని దానికి ఏమొస్తుందో రిజల్ట్ రాస్తాను. లిజన్ కేర్ఫుల్లీ బెట. ఇప్పుడు నేను శాంపుల్ స్పేస్లో ఫస్ట్ ఈవెన్ అంటే గెట్టింగ్ నెంబర్ 4 ఇచ్చినటువంటి శాంపుల్ స్పేస్లో మన ఈవెంట్ ఏంటిది? ఫేవరబుల్ ఈవెంట్ గెట్టింగ్ నెంబర్ 4. అప్పుడు నేను ప్రాబబిలిటీ రాయాలంటే ఏం రాయాలి? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్. ఏంటి ఫేవరబుల్ ఈవెంట్? నాకు ఈవెన్ అనే ఈవెంట్లో ఏం రావాలి? ఓన్లీ 4 వస్తుంది. ఆ 4 వచ్చే ఛాన్సెస్ ఎన్ని టైమ్స్ ఉంది? నెంబర్ ఆఫ్ 4 ఎన్నిసార్లు వస్తుంది? ఒకసారి వస్తుంది. ఓకే, అంటే ఫేవరబుల్ ఈవెంట్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఎస్ అంటే ఎంత? ఇది నాకు 1/6. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ శాంపుల్ స్పేస్ 6. అలానే P ఆఫ్ E2. ఇప్పుడు P ఆఫ్ E2 అంటే నెంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్. ఇప్పుడు నాకు ఇందులో ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి? 2, 4, 6. 2, 4, 6, 3 ఉన్నాయి. అంటే నేను ఎలా రాయొచ్చు దాన్ని? నేను ఫేవరబుల్ ఈవెంట్స్ ఎన్ని ఉంటాయి? 2, 4, 6, 3. ఓకే, 3 అంటే 1, 2, 3 టైమ్స్ టోటల్ నెంబర్ ఆఫ్ ఇది అంటే 3 1s 3 2s. P ఆఫ్ E2 ఎంత బెట? 1/2. అలానే P ఆఫ్ E3 అంటే నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ అంటే ఈవెంట్ ఆడ్ నెంబర్స్ ఏవేవి రాయొచ్చు మనకి ఇక్కడ? 1, 3, 5 అంటే ఏంటి? 3 టైమ్స్ వస్తుంది. 3 వస్తాయి. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఆడ్ నెంబర్ రావడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 3 డివైడెడ్ బై 6 అంటే ఇది కూడా మనకి 1/2. ఇప్పుడు P ఆఫ్ E4 ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ అంటే మనకు తెలుసు ఏంటి ప్రైమ్ నెంబర్ మనకి? చెప్పండి ప్రైమ్ నెంబర్స్ ఆర్ వాట్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్? 2, 3, 5. దీస్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్. అంటే ఇప్పుడు నాకు E1 E2 E3 కదా, E4 ప్రైమ్ నెంబర్స్ వచ్చే ఛాన్స్ ఏంటిది? 2, 3, 5. 3 టైమ్స్ 3 ఉంటాయి. 1, 2, 3 ఎన్ని ఉన్నాయి టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్? 3 డివైడెడ్ బై 6 అంటే ఇదెంత? 1/2. ఓకే, అలానే గెట్టింగ్ నెంబర్ 7. ఇప్పుడు గెట్టింగ్ నెంబర్ 7 వచ్చే ఛాన్స్ ఉందా బెట? డైకి మనకి 6 టైమ్స్ వస్తుంది. అంటే గెట్టింగ్ నెంబర్ 7 రావడానికి ఈవెంట్లో ఛాన్స్ ఉందా? లేదు, ఎంటీ. అంటే నెంబర్ 7 రాదు అంటే 0 బై టోటల్ నెంబర్ ఆఫ్ శాంపుల్ స్పేస్ అంటే ఇది 0. అలానే P ఆఫ్ E6. E6 ఏమంటున్నాను? గెట్టింగ్ న్యాచురల్ నెంబర్స్ అంటే దీస్ ఆల్ ఆర్ ద న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్ స్టార్ట్స్ విత్ 1, 2, 3, 4 సో ఆన్ ఇన్ఫైనైట్. అంటే శాంపుల్ స్పేస్లో ఉన్నటువంటి నెంబర్స్ అన్ని మనకి న్యాచురల్ నెంబర్స్ అవుతుంది. అంటే E6 ఈవెంట్లో ఏమి నెంబర్స్ ఉంటాయి? 1, 2, 3, 4, 5, 6 ఆల్ ద శాంపుల్ స్పేస్ ఉంటుంది. అంటే దానికి ప్రాబబిలిటీ ఏమవుతుంది? టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ ద శాంపుల్ స్పేస్ అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? 6 డివైడెడ్ బై టోటల్ శాంపుల్ స్పేస్. ఈ ఈవెంట్లో ఎన్ని నెంబర్స్ రావచ్చు? న్యాచురల్ నెంబర్స్ అంటే 6 వరకు ఉన్నాయి. టోటల్ నెంబర్ 6 వస్తాయి డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ శాంపుల్ స్పేస్ అంటే 1 వస్తుంది. ఇప్పుడు నేను ఈ ఈవెంట్స్ని బేస్ చేసుకొని నేను వాటిని ఎలా అంటే మీకు అది మ్యూచువల్లీ ఎక్స్క్లూజివా ఏమవుతుందో నేను చెప్తాను. ఓకేనా? 1 సెకండ్. చూడండి అమ్మ, ఏవి ఈక్వల్ ఉన్నాయి చూడండి. 1/2 1/2 1/2 అంటే నేను ఏమంటాను? నేను E2 E3 E4 ఆర్ E2 E3 E4 ఆర్ మ్యూచువల్లీ what? Mutually or equally liked events. Equally liked events. Equally liked events. ఓకే, ఏమవి మనకి? E1 E3
E4 సారీ E2 E3 E4 ఎందుకని ద రిజల్ట్ ఈజ్ సి. తర్వాత వచ్చేసి ఇంకొకటి చెప్పాను నేను, నల్ అంటే జీరో. ఈవెన్ ఈ ఇంటర్సెక్షన్ తీసుకోండి, సపోజ్ ఏదైనా ఇంటర్సెక్షన్ తీసుకున్నాను ఇందులో. నేను ఏ ఇంటర్సెక్షన్ తీసుకుంటున్నానంటే 2 3 2 3 చూడండి అమ్మ, E1 E3లో ఇంటర్సెక్షన్ తీసుకోండి. ఈ రెండింటి ఇంటర్సెక్షన్ నాకు ఏమన్నా సేమ్ వస్తుందా? సేమ్ ఇక్కడ 2 ఉంటే ఇక్కడ ఉందా? లేదు. 4 ఉందా? లేదు. 6 ఉందా? లేదు. అంటే E1 నాట్ E1 E2 కదా. E2 ఇంటర్సెక్షన్ E3 ఈజ్ వాట్? పై. E2 ఇంటర్సెక్షన్ E3 ఈజ్ పై. మనకి నేనేమని చెప్పాను, మనకి ఇంటర్సెక్షన్ పై ఉంటే వాటిని ఏమంటాను? డిస్జాయింట్ ఈవెంట్స్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. ఓకే, ఎగ్జాస్టెడ్ అంటే ఏమంటున్నాను? మ్యూచువల్లీ ఎగ్జాస్టెడ్ అంటే ఏమంటాను నేను? దోస్ ఈవెంట్స్ కాంబినేషన్ ఆఫ్ దోస్ టూ మ్యూచువల్లీ ఇది ఎక్స్క్లూజివ్ బెటా. ఎగ్జాస్టివ్ అంటే ఏమంటాను నేను? ఎగ్జాస్టివ్ అంటే ఏంటిది? నాకు ఈ ఏదైనా కాంబినేషన్ యూనియన్ చేస్తే శాంపుల్ స్పేస్ రావాలి. నేను E2 E3 చేస్తాను. E2 యూనియన్ E3 1 I'll get 2 3 4 5 6 and okay, or else you can write E4 E6 యూనియన్ కూడా. E4 యూనియన్ E6 is also our sample space. ఓకేనా? దీన్ని ఏమంటాను నేను? శాంపుల్ ఈ యూనియన్ చేసినప్పుడు శాంపుల్ స్పేస్ వస్తే వాటిని ఏమంటాను? మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. యూనియన్ చేసినప్పుడు మనకి పై వస్తే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఆర్ డిస్జాయింట్ ఈవెంట్స్ అంటాను. అండ్ వన్ మోర్ ఈజ్ ప్రాబబిలిటీ 0 ఉంటే ఇంపాసిబుల్ ఈవెంట్స్ అంటాము. ప్రాబబిలిటీ 1 ఉంటే షూర్ ఈవెంట్స్ అని అంటాము. ఇఫ్ ద ప్రాబబిలిటీ ఈజ్ 0 దట్ ఈస్ ప్రాబబిలిటీ 1. ఏమంటున్నా నేను? ప్రాబబిలిటీ 0 ఉంటే ఇంపాసిబుల్ ఈవెంట్స్. ఇంపాసిబుల్ ఈవెంట్స్ 1 ఉంటే ఏమంటాను నేను? షూర్ ఈవెంట్స్. ఓకే, ఇవన్నీ మనకు యూజ్ అవుతాయండి. ప్రాబబిలిటీ 0 ఉన్నది ఏంటిది? E5 అంటే నాకు E5 అనేది ఏమవుతుంది? నాకు ఇంపాసిబుల్ ఈవెంట్ అవుతుంది E5. ఓకే, మరి షూర్ ఈవెంట్ అంటే ప్రాబబిలిటీ 1 ఉండాలి, ఓన్లీ 1 ఎలిమెంట్. అంటే E1 అనేది ఏమవుతుంది? నాకు షూర్ ఈవెంట్ అవుతుంది. ఓకేనా? ఇజ్ ఇట్ క్లియర్? తర్వాత ఆక్సిమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ ఏంటి? డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ అంటే ఏంటి, అందులో ఏమేమి ఉంటాయి, తర్వాత విత్ రీప్లేస్మెంట్, వితౌట్ రీప్లేస్మెంట్, ప్రాబబిలిటీ అంటే ఏంటిది, కాంబినేషన్ అంటే ఏంటిది, అవి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. దాని తర్వాత మనం నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాము. ఈ వీడియో దయచేసి ఆల్ గ్రూప్స్కి, ఇన్స్టాగ్రామ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. చాలామంది స్టూడెంట్స్ COSM ఫెయిల్ అవుతున్నారు. ఎందుకు? టఫ్ మైండ్లో ఒకటి సెట్ అయిపోతుంది, ఇది వెరీ టఫ్ అండి. బట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఓకేనా? నా వీడియో ఫాలో అవ్వండి. మీరు పాస్ కాకపోతే నన్ను అడగండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.